అందరికీ నమస్కారం. శివుని ఆత్మలింగం ముక్కలై ఆంధ్రదేశంలో 5 చోట్ల పడితే అవే పంచారామక్షేత్రాలయ్యాయని మీకు తెలుసా? ఆ తారకాసుర వధ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. తారకాసురుని కంఠంలోని ఆత్మలింగం అతడికి అమరత్వాన్ని ఇచ్చింది. కుమారస్వామి తన శక్తి ఆయుధంతో ఆ లింగాన్ని ఛేదించినప్పుడు అది 5 భాగాలుగా విడిపోయింది. ఆ ముక్కలు తిరిగి అతుక్కోకుండా ఉండాలనని దేవతలు వాటిని 5 చోట్ల ప్రతిష్ఠించారు. మొదటిది అమరారామం. అమరావతిలో దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఈ లింగం పెరుగుతూ పోతుంటే పైన మేకు కొట్టారట. అందుకే లింగంపై రక్తంచారలు కనిపిస్తాయి. రెండోది భీమవరంలోని సోమారామం. చంద్రుడి అంటే సోముడు ద్వారా ప్రతిష్ఠించబడిన ఇక్కడి లింగం చంద్రుని కళలను బట్టి రంగు మారుతుంది. మూడవది పాలకొల్లు క్షీరారామం. విష్ణుమూర్తి ప్రతిష్ఠించిన ఈ లింగం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. నాలుగవది ద్రాక్షారామం. సూర్యభగవానుడు ప్రతిష్ఠించిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి. ఇక్కడ శివుడు 14 అడుగుల ఎత్తులో భీమేశ్వరుడిగా కొలువైయున్నాడు. ఐదవది సామర్లకోట కుమారారామం. సాక్షాత్తూ కుమారస్వామి ప్రతిష్ఠించిన క్షేత్రమిది. 2 అంతస్తుల ఎత్తులో ఉండే ఈ లింగాన్ని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఒకే రోజులో ఈ 5 క్షేత్రాలను దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఇది కేవలం యాత్ర మాత్రమే కాదు, మనలోని పంచప్రాణాలను శివత్వంతో కలిపే ఆధ్యాత్మిక అనుభూతి. ఓం నమఃశివాయ. మీరు ఏ క్షేత్రాన్ని దర్శించుకున్నారో కామెంట్ చేయండి. హరోం హర. ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.